నూతన సచివాలయంలో సమీక్ష అనంతరం సభాపతి మీడియాతో మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. జనవరి మొదట్లో గాని జరుగుతాయి శీతాకాల సమావేశాలు. తర్వాత మామూలుగా ఫిబ్రవరి బడ్జెట్ సెషన్స్ ఉంటుంది. నిర్మాణాలు అందుకనే కదా సమీక్ష చేసుకుని, అందుకనే కదా పాసిబిలిటీస్ నాట్ పాసిబిలిటీస్ చూసుకున్న తర్వాత వీ హ్యావ్ గివెన్ ఏ మ్యాండేట్, టార్గెట్ డేట్ దట్ December 15th కంప్లీట్ కావాలని. ఖర్చుని మేము క్యాలిక్యులేట్ చేయాలి, నా పని కాదు కదా, అది ఎస్టిమేట్ గవర్నమెంట్ వాళ్ళు చూసుకుంటారు. నాకు కావాల్సింది ఏంటంటే నిర్వహణకి అనుకూలంగా సభ్యులకి ఉండేటువంటి అందరికి కూడా ఏ విధంగా ఉండాలనేది నిర్దేశించి చేయడం జరిగింది. వసతులు అంటే యూ మీన్ అకామిడేషన్ తాత్కాలికంగా ఎక్కడ ఏర్పాటు చేస్తాం అందరికి కూడా టు ది పాసిబుల్ ఎక్స్టెంట్ అందరికీ సౌకర్యవంతంగా నిర్వహణ జరుగుతుంది. ఇప్పుడు దాటునా పెద్దగా ఏం మార్పు చేసే అవసరం రాలా. ఎందుకంటే మాకు 2 శాసనసభలు చూసాం హైదరాబాదులో, కొత్తది అంతకుముందు ఉన్నది 2 చూసాం. ఆ నేపథ్యంలో ఉన్న వాటిలో కూడా అన్ని స్ట్రక్చర్స్ అని బాగానే వచ్చినాయి, మార్పు చేయాల్సిన అవసరం లేదు. ఎక్సెప్ట్ ఇంతకుముందు కాంపౌండ్ వాల్ ప్రపోజల్ లేదు, కాంపౌండ్ వాల్ పెట్టారు. అదేవిధంగా లోపలికి వచ్చినటువంటి సభ్యులు తేలిక వెళ్ళేటట్టుగా బయటికి వెళ్ళడానికి కానీ వాళ్ళకి అన్ని ఏర్పాటు, క్యాంటీన్ కావచ్చు, ఫుడ్ కావచ్చు, లేకపోతే మీడియా పాయింట్ కావచ్చు, అన్నీ కూడా వాళ్ళకి సరిపడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎస్, దట్ ఇస్ ఒక వన్ వీక్ అటు ఇటుగా కంప్లీట్ అయ్యేటట్టుగా టార్గెట్ ఇచ్చాం. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు చేసేయడానికి. అంత పరిపాలన మా యంత్రాంగం మొత్తం వచ్చింది, ఇది కూడా వచ్చేస్తుంది. December 15th అంటే మేమందరం రాకుండా ఎట్లా నడుస్తుంది, ఇక్కడ అయిపోచేస్తుంది. ఇట్స్ గుడ్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫర్ ది స్టాఫ్ అండ్ పీపుల్. యంత్రాంగానందరూ శుభాకాంక్షలు. మంచి పరిపాలన వారి ద్వారా ప్రజలకు అందాలి. అదేవిధంగా సౌకర్యవంతంగా పనిచేసే పద్ధతులు వాళ్ళకి ఉండాలి. దట్స్ వాట్ వి వాంట్. ప్రింటింగ్ ప్రెస్ ప్రత్యేకంగా అసెంబ్లీకి వేరే ఉంటుంది, దానికి ప్లేసు అన్నీ కూడా చేస్తున్నాం. నో, అది ప్రింటింగ్ ప్రెస్ అసెంబ్లీకి సంబంధించింది కాదు, అది గవర్నమెంట్ ప్రింటింగ్ ప్రెస్. మేము అసలు మాకు అసెంబ్లీకి సంబంధించిన ప్రింటింగ్ ప్రెస్ ఇది ఉంటుంది, వేరుగా ఉంటుంది. దాన్ని వీ టేక్ కేర్ ఆఫ్ దాట్. ఇంకా ఎనీబడి ఎక్కడ అంటే సభ్యుల్లో పరివర్తన రావాలి, సక్రమంగా సజావుగా నడపడానికి సహకరించాలి అందరూ. ఎందుకంటే ఆ వేదిక దెబ్బలాడుకోవడానికి, ఆందోళన చేయడానికి కాదు, ప్రజల సమస్యలు చర్చించుకొని నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వానికి ఒక దిశానిర్దేశానికి ఉపయోగించినటువంటిది ఈ శాసనసభ అనేది, మండలి అనేది. దాని ప్రకారం లేనప్పుడు క్రమశిక్షణ చర్యలు ఉంటాయి. బతిలాడతాం, భంగపడతాం, నచ్చ చెప్తాం, లేనప్పుడు చర్యలు ఉంటాయి. దాని దగ్గర ఏర్పాటు కూడా చేస్తున్నాం. అంటే ముందు ఏర్పాట్లు చేస్తే ఏదో దాడి చేస్తారు ఊహించుకుని ఏర్పాటు చేయడం కాదు. అలాంటి అవకాశం లేకుండా సక్రమంగా ప్రవర్తన ఉంటే బాగుంటుందని అందరికీ అప్పీల్ చేస్తున్నాం. ఈరోజు మేము ఇక్కడికి వచ్చింది స్పీకర్ గారు, మేము, మా ఉపసభాపతులు, మా నలుగురం ఇక్కడ రావడం జరిగింది. ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, మా లెజిస్లేటివ్ అఫైర్స్ ఫైనాన్స్ మినిస్టర్ గారు, ఫైనాన్స్ కూడా ముఖ్యం మాకు, మా లెజిస్లేటివ్ అఫైర్స్ రామకృష్ణ గారు, వారు కూడా రావడం జరిగింది. ఈ చట్టసభల భవన నిర్మాణము ఆ యొక్క వర్క్ సమీక్షించి రివ్యూ చేసుకొని తగిన సూచనలు ఇస్తే మంచిదని అనుకోవడం జరిగింది. చూసాము, పని జరుగుతుంది, బాగానే శ్రద్ధగా చేస్తున్నారు. తగిన సూచనలు ఇవ్వడం జరిగింది, నిర్ణయాలు కూడా చేసుకోవడం జరిగింది. December 15th లోపల కంప్లీట్ చేసి మాకు హ్యాండ్ ఓవర్ చేయమని ఇక్కడ యంత్రాంగానికి చెప్పడం జరిగింది. తప్పకుండా వచ్చే సమావేశం ఈ అమరావతి అనుకున్నాం, దాని ప్రకారమే జరుగుతుంది. ముఖ్యంగా
మీ మా మా సమీక్ష వరకే ఈరోజు మేము మాట్లాడేది. మిగతా చాలా ఉంటాయి. మా సిబ్బంది కూడా త్వరలోనే ఇక్కడికి షిఫ్ట్ కాబోతారు. మేమంతా ఇక్కడ ఒక యూనిట్గా మాకు ఎప్పుడు కోరం ఉంటుంది. మాకు కూడా కోరం ఉంటుంది. మీరు లేకుంటే మా కోరం ఎట్లుంటుంది? కాబట్టి మీరు కూడా అండర్స్టాండ్ చేసుకోవాలా. పనులు జరుగుతూనే ఉన్నాయి బాగానే. ఏమైనా కానీ శుభం అనుకొని బాగా జరుగుతుంది. వచ్చే సమావేశాలు మాత్రం మా సిబ్బంది మేము ఇక్కడే ఉంటాం, మీతో కలుస్తూనే ఉంటాం, మాట్లాడుతుంటాం, మీ సూచనలు చేసుకుంటాం. యంత్రాంగం బాగా పనిచేస్తుంది. అభినందిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మొట్టమొదటిగా అక్టోబర్ 3వ తారీఖున గవర్నమెంట్ సెక్రటేరియట్ ఫంక్షనింగ్ మొదలైంది. ఈ మొదలైనటువంటి సందర్భంలో అసెంబ్లీ బిల్డింగ్స్ చూడటానికి, అదేవిధంగా ఇక్కడ ఈ బ్లాక్స్ కూడా చూడటానికి విచ్చేసినటువంటి స్పీకర్ గారికి, అదేవిధంగా చైర్మన్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, డిప్యూటీ చైర్మన్ గారికి ప్రభుత్వం తరఫున వెల్కమ్ చెప్పేటువంటి అవకాశం వచ్చింది. వారు వచ్చినందుకు చాలా సంతోషం. అంచేతంటే బేసికల్లీ అసెంబ్లీ సెక్రటేరియట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ సెక్రటేరియట్. గవర్నమెంట్ సెక్రటేరియట్ ఈ రోజు నుంచి ఇక్కడ పనిచేస్తూ ఉంది. ఇంచుమించు ఏదైనా చిన్న చిన్న టీచింగ్ ట్రబుల్స్ ఉంటే అవి కూడా ఒక 1 or 2 డేస్లో సెటిల్ అవుతాయి. గవర్నమెంట్ సెక్రటేరియట్ అంతా కూడా ఆల్మోస్ట్ మీరే రాశారు మీడియాలో వేట నుంచి ఫంక్షన్ చేస్తుందని. అందుకని నేను పెద్ద డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం లేదు. ఎంచేతంటే ఇక్కడి నుంచి ఫంక్షన్ చేస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ గోయింగ్ టు బి నియర్ టు ద పీపుల్. ఎంచేతంటే ఎందుకంటే హరీబరీగా చేశాం మేము. 10 సంవత్సరాలు మనకు హైదరాబాద్లో ఉండటానికి అవకాశం ఉన్నప్పుడు కూడా చట్ట ప్రకారంగా 10 సంవత్సరాలు అక్కడ ఉన్నట్లయితే ఇక్కడ సెపరేట్ స్టేట్ ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతానికి దూరంగా ఉంటుంది క్యాపిటల్. అంటే దూరంగా ఉండవలసినటువంటి అవసరం లేదు, ప్రజల దగ్గరికే వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఇది ఇమీడియట్గా మనం షిఫ్ట్ చేశాం. ఈ షిఫ్టింగ్ ప్రాసెస్లో ఏంటంటే పర్మనెంట్ బిల్డింగ్స్ కొంత టైం పడుతుంది కాబట్టి టెంపరీ సెక్రటేరియట్ అని బిల్డింగ్స్ కట్టాం. అంటే బిల్డింగ్స్ ఆర్ పర్మనెంట్, ఓన్లీ సెక్రటేరియట్ ఈజ్ టెంపరీ. రేపు పర్మనెంట్ బిల్డింగ్స్ వస్తే అక్కడికి షిఫ్ట్ అవుతుంది ఇదంతా కూడా. కానీ అందరూ ఇంచుమించు ఆల్ మినిస్ట్రీస్ ఇక్కడ షిఫ్ట్ అయ్యారు, చాలా సంతోషం. అంచేత ఈ రోజు నుంచి కూడా ఇక్కడ ఫంక్షన్ చేస్తున్నాం. అసెంబ్లీ సెక్రటేరియట్కి సంబంధించి స్పీకర్ గారు చెప్పారు, చైర్మన్ గారు చెప్పారు. సరే, 2 ప్రశ్నలు వేశారు మీరు. మనీ అంటే మనీ ఈజ్ రిలేటింగ్ టు ద గవర్నమెంట్ కాబట్టి ఐ హ్యావ్ టు ఆన్సర్ దట్. ఇట్ ఈస్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ మనీ, ఇట్ ఇస్ ద క్వశ్చన్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద అసెంబ్లీ ఇయర్ ఫ్రమ్ అమరావతి. దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎంత ఖర్చు అవుతుంది ఏంటంటే అక్కడ ఉన్న అంతే ఖర్చు అవుతుంది, ఇక్కడికి వచ్చినా అంతే ఖర్చు అవుతుంది. ఇక్కడ మన క్యాపిటల్ కాబట్టి సేమ్ డిఏ లెవెల్స్ వస్తుంది. వాళ్ళకి అకామిడేషన్ కూడా అక్కడ ఉంటే పర్మనెంట్ అకామిడేషన్ ఉంది. ఇప్పుడు మేము అకామిడేషన్ చూడాలి, అవి ఆన్సర్ దట్ కోసం. అంచేత ఇది ఏమిటంటే అది ఇక్కడికి వచ్చే టెంపరీ సెక్రటేరియట్కి వచ్చేది కాబట్టి అసెంబ్లీ బిల్డింగ్స్ అయిన తర్వాత, అసెంబ్లీ బిల్డింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడ స్టాఫ్ అంతా కూడా ఇక్కడికి షిఫ్ట్ అవుతారు. అంతాగా సెక్రటేరియట్ ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి అక్కడే ఉండాలి. సపోజ్ ఓ మెంబర్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి, ఆ క్వశ్చన్ ప్రాసెస్ చేయవలసింది అసెంబ్లీ సెక్రటేరియట్ చేస్తారు. అంతా అది మినిస్టర్కి వెళ్తుంది, అంతా అప్రూవల్ వస్తుంది, ఇదంతా ప్రాసెస్ ఉంటుంది. అంచేత ప్రాసెస్ అక్కడ నడుస్తుంది. ఎంచేతంటే ఈ బిల్డింగ్ ఓపెనింగ్ అయ్యే వరకు, అసెంబ్లీ సెక్రటేరియట్ ఓపెనింగ్ అయ్యే వరకు కూడా అక్కడే నడవడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇమీడియట్గా ఇక్కడ ఏమీ లేకుండా వచ్చేయమని సెక్రటేరియట్, అసెంబ్లీ సెక్రటేరియట్ అనలేము. ఇక్కడ గవర్నమెంట్ సెక్రటేరియట్ బిల్డింగ్స్ రెడీగా ఉన్నాయి కాబట్టి వాళ్ళని రమ్మన్నా వస్తున్నారు, వాళ్ళ నుంచి ఫంక్షన్ చేస్తున్నారు. రెండోది వచ్చేటప్పటికి అకామిడేషను. ఎప్పుడైతే అసెంబ్లీ టైంలో అకామిడేషను సరే ఆఫీసర్లకి ప్రొవైడ్ చేయాలి. ఆఫీసర్లకి మేము రైంట్రీ అది తీసుకున్నాము, అపార్ట్మెంట్స్ కానీ ఆ విల్లాస్ కానీ తీసుకున్నాం. వీలైనంతవరకు కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తాం. లేకపోతే ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ప్రొవైడ్ అకామిడేషన్ ఈవెన్ టు ద ఆఫీసర్స్. అది చేద్దాం అనుకున్నాం. అందుకనే మేము దానికి కావాల్సిన డబ్బులు ఖర్చు అయినప్పటికీ కూడా మనం ఫోర్స్ చేస్తున్నాం కాబట్టి, వాళ్ళు వస్తున్నారు కాబట్టి మనం అకామిడేషన్ కూడా చూపించవలసిన బాధ్యత గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సంబంధించినంత వరకు వీ టేక్ కేర్ ఆఫ్. అదేవిధంగా అసెంబ్లీ సెక్రటేరియట్ కూడా అదే చేస్తాం. అదేవిధంగా డ్యూరింగ్ ది సెషన్ ఆఫ్ ది అసెంబ్లీ వచ్చినప్పుడు అందరికీ డిఏలు ఇవన్నీ కూడా మామూలుగా రెగ్యులర్గా పే చేసేస్తాం. అంచేత అది పెద్ద ప్రాబ్లం లేదు. ఓన్లీ అకామిడేషన్కి సంబంధించినంత వరకు వీఆర్ ఫైండింగ్ అవుట్ సమ్ సర్టెన్ ప్లేసెస్. అక్కడ ఎన్ని రోజులైతే మీట్ అవుతుందో అన్ని రోజులు కూడా మెంబర్స్కి అకామిడేషన్ కూడా ప్రభుత్వం ఎలా ప్రొవైడ్ చేయాలో అలా ప్రొవైడ్ చేస్తాం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా.
అదేవిధంగా మినిస్టర్స్కి ఎట్లాగా ఆల్రెడీ అకామిడేషన్ వాళ్ళు చూసుకున్నారు. దే విల్ బి పెయిడ్ బై ద గవర్నమెంట్. ఎంచేతన వాళ్ళ ఓన్ హౌసెస్ అయితే పే చేస్తారు, లేదు వాళ్ళు ఏదైనా రెంటెడ్ తీసుకున్నప్పుడు కూడా గవర్నమెంట్ పే చేస్తుంది. లేకపోతే గవర్నమెంట్ ఇచ్చిన హౌస్లో ఉంటే ఎవరికి కూడా ఏం పే చేయం. గవర్నమెంట్ ఇచ్చేటువంటి హౌసెస్ ఇక్కడ లేవు కాబట్టి వీలైనంత వరకు రెంటల్ తీసుకునే ఉన్నారు. నేను కూడా రెంటెడ్ అపార్ట్మెంట్లోనే ఉన్నాను. అంచేత రెంటల్ తీసుకుంటారు. కొంతమంది గవర్నమెంట్ సొంత హౌసులు ఉంటే సొంత హౌసులు పే చేస్తారు. అంచేత అకామిడేషన్ మెంబర్స్కి విల్ బీ ప్రొవైడెడ్. ఇక్కడ బేసిక్ ఫండమెంటల్ క్రక్స్ ఆఫ్ ద ప్రాబ్లం ఏంటంటే అసెంబ్లీ బిల్డింగ్లు తయారవ్వాలి, అది ఇంపార్టెంట్. అకామిడేషన్ కాదు. అకామిడేషన్ మనకు ఉన్నటువంటి చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా బుక్ చేస్తాం, వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా చూస్తాం. ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాం, అన్నీ ప్రొవైడ్ చేస్తాం, అదేం ప్రాబ్లం ఉంది మెంబర్స్. కాకపోతే సెక్రటరియట్ ఇందాక స్పీకర్ గారు చెప్పినట్టుగానే 15th డిసెంబర్కి సెక్రటరియట్ ఏదైతే ఉందో అసెంబ్లీ సెక్రటరియట్ కానీ అసెంబ్లీ హాల్స్ కానీ తయారు చేస్తామన్నాం. వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. మల్లికార్జున కూడా ఇక్కడే ఉన్నారు, అదే ఎల్ఎన్టీ వాళ్ళు ఉన్నారు ఇందాక. అదేవిధంగా సెక్యూరిటీ అంతా కూడా డీజీపీ వాళ్ళు చూసుకున్నారు. అంచేత మాకు కావాల్సింది ఏంటంటే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయాలి. బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేసిన వెంటనే ఒక వారం 10 రోజుల్లో మేము అసెంబ్లీ పిలవడానికి అవకాశం ఉంటుంది. మనకి కొత్త కంటింజెన్సీ ఏమొచ్చిందంటే జిఎస్టీ బిల్ పాస్ అవ్వాలి. అంచేత మొన్న మీటింగ్ అయినప్పుడు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అయినప్పుడు జైట్లీ గారు చాలా స్పెసిఫిక్గా చెప్పాడు. ఎందుకంటే వాళ్ళకి రోడ్ మ్యాప్ ఒకటి ఉంది. ఎందుకంటే April 1 నుంచి జిఎస్టీ అమల్లోకి వస్తుంది దేశంలో. అమల్లోకి వచ్చే ముందు దాదాపు 5 చట్టాలు పాస్ అవ్వాలి. 5లో ఇంచుమించు 4 చట్టాలు వాళ్ళు పార్లమెంటే పాస్ చేయాలి. వాళ్ళు పాస్ చేసేస్తూ ఉంటున్నారు. 24th నవంబర్ నుంచి ఏదో హౌస్ పిలిచారు, వాళ్ళు జరుగుతుంది అంటున్నారు. అంటే